పిల్లలు చూడండి, ఈ ఒక పిల్లల పేరు రాహులు. నీ పేరు ఏం పేరు? నామ్ ముస్కాన్ అట ఆ అమ్మాయి పేరు. వీళ్ళు ముస్కానో మస్కానో మనకు తెలియదు, కానీ వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ వాళ్ళు. వీళ్ళకి తెలుగు రాదు. ఇక్కడ ఆడుకుంటే పిల్లలు రోజు అంగడి ఎత్తారు. ఏమనంటే మేము ఇట్లా చేస్తామని పిల్లలు ఇందులో అంటారు. ఒక పిల్ల చూసినా 3 బొమ్మలు బట్టి ఆడుతుంది. ఆ పిల్లాడు ఇంకా రేగు బట్టి ఆడుతాడు. మరి ఇది ఇట్లా ఇట్లా అయితే ఈ పిల్లలకు చదువు లేకపోతే వీళ్ళ ఫ్యూచర్ ఏంటిది? అమ్మ నాన్న అసలే కైకిల పని. ఈ అమ్మాయి చూసినావా, మనం వీడియో తీస్తాను కూడా కనీసం నిలబడి కూడా కనీసం ఏంటని చూస్తలేదు. అంటే పిల్లలకు చూడండి ఎంత నిర్లక్ష్యం, చదువు లేదు, ఏది లేదు. ఆటలు తప్ప వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. ఓ పిల్లాడు కోతి లెక్క అది ఎక్కుతా ఉండదు. పక్క పడే స్కూల్ ఉన్నది, పెద్ద పెద్ద బిల్డింగులు. ఇగో ఈ పక్క పంటి కస్తూర్బాయి విద్యాలయము మోడల్ స్కూలు, ఎంతోమందికి చదువు నేర్పే స్కూల్ పక్క పంట ఉన్నాం కూడా వీళ్ళ భవిష్యత్తు మాత్రం సంక్రాంతిపోతుంది. మరి కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రంలో వాళ్ళకైనా చదువు చెప్పించే బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకుని వాళ్ళకి చదివించి ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎక్కడన్నా గవర్నమెంట్ వారిని చదివి తీసుకుని వాళ్ళని స్కూళ్ళలో వేసి చదివించాలని ప్రభుత్వాన్ని మనము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిల్లాడు ఏం మాట్లాడతాడు చూడండి, ఆగో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇది స్టోరీ, ఇది పిల్లల స్టోరీ. ఈ రకంగా ఉంటుందండి. ఇగో ఇట్లా కోతి చేతులు చేసుకుంటే పిల్లలు ఆగం భవిష్యత్తు. అమ్మాయి బండలతో ఆడుతుంది చూడండి. కావాలంటే